సార్ US AAA టోకెన్స్ బై చేయడమైనా సెల్ చేయడం కూడా ఉంటుందా అని అడుగుతున్నారు. లైవ్లో చూపిస్తామండి. ఇక్కడ రెడ్ కలర్ అంటేనేమో సెల్లింగ్, గ్రీన్ కలర్ అంటే బయ్యింగ్. అయితే ఇది బిఎన్బి రేటుని బట్టి కూడా ఉంటుందండి. బిఎన్బి రేటు పెరిగినా వాల్యూ పెరిగిద్ది, ఎందుకంటే ఇది బ్యాకప్ వచ్చేసి బిఎన్బి కాయిన్ అనమాట. మీరు చూస్తే ఇప్పుడు ఎవరో $10 తీసుకున్నారు, ఇంకొకరు $22 అమ్ముకున్నారు, మళ్ళీ $8 బై చేశారు, $29 అమ్మారు, $49 $54 అమ్మారు. సో ఈ విధంగా బై సెల్ ఉంటే అది ప్రాజెక్ట్లో అక్కడ టోకెన్స్ కొన్నా అమ్ముకోవడానికి కూడా వీలుందని దాని మీనింగ్. సో $340 ఎవరు కొన్నారు. విజయవాడ అంబాసిడర్స్ ఈవెంట్ జరిగింది కదా అని అందులో చెప్పినప్పుడు $375 $380 మధ్య 1 మిలియన్ దొరికేది అనమాట. ఇప్పుడు చూస్తే 1 మిలియన్ వచ్చేసి $540 దొరుకుతుంది. ఎందుకంటే ఒకే ఒక కాన్సెప్ట్, అమ్మే వాళ్ళకన్నా కొనేవాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి. ఒక క్రిప్టో ప్రాజెక్ట్కి ఇదిగోండి, కొనేవాళ్ళు ఎక్కువ ఉండి అమ్మేవాళ్ళు తక్కువ ఉంటే రేటు పెరిగిద్ది. అలా కాకుండా అమ్మేవాళ్ళు ఎక్కువ ఉండి కొనేవాళ్ళు తక్కువ ఉంటే రేట్ తగ్గిద్ది. సో ఇదే లాజిక్. సో US AAAకి ఎందుకు ఇంతమంది ఇష్టపడుతున్నారంటే, ఇది ఓల్డ్ చేసుకుంటే టోకెన్లు వస్తున్నాయి, అండ్ ఫ్యూచర్లో జెన్జీ టోకెన్ కూడా మైనింగ్ చేసుకోవచ్చు. అండ్ చిన్న ప్రాజెక్టు, మిలియన్ మార్కెట్ క్యాప్ కన్నా తక్కువ ఉన్న ప్రాజెక్టు, ఇలాంటి ప్రాజెక్టు ఇలాంటి స్టేజ్లో దొరకడం అనేది ఒక అదృష్టమే. ఎందుకంటే మనకి ఇప్పుడు దొరికిన డాజీ కాయిన్ కానీ, షిబాయిన్ కానీ, ఈథీరియం కానీ, బిఎన్బి కాయిన్, ఏ టోకెన్ అయినా కాయిన్ అయినా అనుకోండి, అవన్నీ ఎప్పుడు దొరికినాయి? కొన్ని వేల రెట్లు పెరిగిన తర్వాత దొరికినాయి. మార్కెట్ క్యాప్ వచ్చేసరికి మార్కెట్ క్యాప్ 300 మిలియన్, 500 మిలియన్, 1 బిలియన్ దాటిపోయినాయి. ఇది మార్కెట్ క్యాప్ 1 మిలియన్ కన్నా తక్కువ. సో ఇది చాలా ఇనీషియల్ స్టేజ్ ప్రాజెక్టు. ఓల్డ్ చేసుకుంటే రివార్డ్స్ వస్తున్నాయి. క్రిప్టో నాలెడ్జ్ పెంచుకోవచ్చు, యోగా చేసినా, మెడిటేషన్ చేసినా కూడా రివార్డ్స్ వస్తున్నాయి. ఫ్రెండ్స్ని ఏమన్నా రెఫర్ చేసినా వాళ్ళ పవర్ని బట్టి మనకు కాయిన్లు వస్తున్నాయి. సో ఇన్ని ఉన్నాయి కాబట్టి ఇది కొనేవాళ్ళు ఎక్కువ ఉన్నారండి, అందుకనే రేటు పెరుగుతుంది. సో ఇలాంటి కంగ్రాచులేషన్స్. ఎలాంటి మ్యాజిక్ అయితే ఏమీ లేదు. ఇలాంటి ప్రాజెక్టు చాలా చాలా ఇనీషియల్ స్టేజ్లో ఉంది. వీళ్ళు కూడా అమ్మలేదనుకోండి, ఇప్పుడు కల్లా కాయిన్ ఏ రేట్లో ఉండేదో తెలుసా? $600 నుంచి $650 దగ్గర ఉండేది 1 మిలియన్ అని వచ్చేసి. ఇక్కడ కొన్ని కాయిన్స్ అమ్మారు కాబట్టి ఈ రేట్లో ఉందన్నమాట. అదే వీళ్ళు కూడా అమ్మకపోతే కాయిన్ ఇప్పటికే $650 నుంచి $700 వెళ్ళిపోయేది, 1 మిలియన్. సో కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ.